ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో దేవుని బిడ్డ హృదయంలో కలవరం, కలత, దిగులు, ఆందోళన ఉందా? ఏ పరిస్థితిలో అటువంటి ఉండడానికి వీల్లేదు. ఉదయకాల సమయంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించి యవనస్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. యవన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఉదయకాల సమయంలో గలిబిలిలో, ఆందోళనలో, కలవరంలో ఉన్నావా? అన్నిటినీ పక్కన పెట్టి నీ హృదయాన్ని సంతృష్టిగా ఉంచుకోగలిగితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ హృదయం నిండా శాంతి, సమాధానాన్ని దేవుడు ఉంచుతాడు. ఏ విధమైనటువంటి గలిబిలికి నువ్వు చోటునివ్వకుండా నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. విశ్వాసంతో ఉండుము. దేవుడు చేయు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించగలవు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము అని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది అయితే హృదయంలో గలిబిలి, గందరగోళం, ఆందోళన కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకుని సంతుష్టిగా ప్రభువా నాయన, గలిబిలి లేకుండా ప్రభువా, నెమ్మది, సమాధానం ప్రభువా, విశాలమైన హృదయం నీ కొరకు తెరవడానికి సహాయం చేయ. ప్రత్యేకించి యవనస్తులు హృదయమంతా నువ్వు నిండిపోమని, అందరి హృదయాలను నిండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.